ఆంధ్రప్రదేశ్ వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ మాజీ చిత్తూరు జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షుడు తిరుచానూరు మాజీ సర్పంచ్ ఎల్లప్పుడూ ప్రజాసేవలో తిరుగులేని గుర్తింపు పొంది తన అభిమానంతో తన చిరునవ్వుతో తన అభిమానులతో పార్టీ నాయకులతో కార్యకర్తలతో గురువారం ఉదయం ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా ఆయన నివాసం దగ్గర నూతన సంవత్సర వేడుకలు అభిమానులు నాయకులు కార్యకర్తలు బంధువులు మిత్రులు రాజకీయ ప్రముఖులతో సందడిగా మారింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఈరోజు జనవరి 1, 2026 మన పార్టీ కూటమి ప్రభుత్వం సాధించిన విజయాల గురించి, ఎన్ని కార్యక్రమాలు ప్రజల సంక్షేమం కోసం అమలు చేశామో వాటిని అన్నింటి కూడా తెలియజేయడం జరుగుతుంది. గవర్నమెంట్ వస్తానే ప్రామిస్ చేసిన సూపర్ 6 సూపర్ హిట్ చేయడం జరిగింది. దాని తల్లికి వందనం, శ్రీశక్తి, దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ, దీపం 2, ఎన్టీఆర్ భరోసా, అలాగే మత్స్యకార భరోసా, నేతన్నలకు ఉచిత విద్యుత్తు, ఆటో డ్రైవర్ల సేవలో ఏడాదికి 15,000 రూపాయలు, అన్నా క్యాంటీన్లతో మళ్ళా తెచ్చుకోవడం, గీత కార్మికులు 10% షాపులు కేటాయించడం, వివాదాలకు తావు ఇవ్వకుండా ఎస్సీ వర్గీకరణ చేయడం, అలాగే ఈ ఏడాది మైనారిటీ సంక్షేమానికి 3,670 కోట్లు వ్యయం ఈరోజు చేయడం జరిగింది. మైనారిటీలందరూ కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పటికీ కొంత మ్యాక్సిమం వారికి కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ చేసినంత సేవ వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు చేయలేదు, ఇంత అవకాశాలు ఎప్పుడు కలిగించలేదు. కాబట్టి మైనారిటీ సోదరులందరూ కూడా దీన్ని గుర్తించాలా. అలాగే ఇమామీలకు 5,000 చొప్పున, అలాగే మౌజన్లకు 10,000 చొప్పున 5,000 చొప్పున కూడా వాళ్ళకి ఆనరోరియం క్రియేట్ చేయడం జరిగింది ప్రతి నెల కూడా. ఇదన్నీ కూడా మైనారిటీని గుర్తించాలా. పురోహితులకి నెలకు 15,000 రూపాయలు వేతన పెంపు చేయడం జరిగింది ఏ గుళ్ళో ఉన్నప్పటికీ కూడా. ఈసారి మనం చేసిన 15,000 మళ్ళీ 25,000గా మనమే దాన్ని పెంచడం జరిగింది. దీన్ని బ్రాహ్మిన్స్ అందరూ కూడా గుర్తించాలా, ప్రజలందరూ కూడా దీన్ని గుర్తించాలా. ఈరోజు ప్రభుత్వం చేసిన ఇతోధిక సహాయం ఇది. అలాగే జూనియర్ లాయర్లకు 10,000 ఇవ్వడం జరిగింది. మెగా డిఎస్సి ముఖ్యమంత్రి తొలి సంతకము 15,941 టీచర్ పోస్టులను భర్తీ చేయడం జరిగింది. 5 ఏళ్లలో కూడా డిఎస్సి ఏమాత్రం పెట్టకపోగా మెగా డిఎస్సి పెడతామని ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏమార్చడం కూడా జరిగింది. అలా కాకుండా వచ్చిన మొదటి రోజే మా విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 15,941 టీచర్ పోస్టులను భర్తీ చేయడం జరిగింది. దాదాపు 84 లక్షల టన్నుల చెత్త తొలగింపు, ప్రతి నెల స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర డోర్ టు డోర్ కలెక్షన్. ఇది కూడా ముందైతే గవర్నమెంట్లో చెత్తకు కూడా పన్ను ఉండేది, చెత్త తీసుకోపోవడానికి కూడా. అలా కాకుండా ఈరోజు చెత్తను తొలగించడానికి, డోర్ డెలివరీ తీసుకెళ్ళడానికి కూడా ఈరోజు అన్ని ఏర్పాటు చేసి స్వచ్ఛాంధ్ర దిశగా తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు అడుగులేస్తూ ఉంది. 1000 కోట్లతో రోడ్ల మరమ్మతు వస్తానే గతుకుల రోడ్లు పండ్లు పడిపోయి యాక్సిడెంట్లు అయ్యి చేతులు కాళ్ళు విరగొట్టిన పరిస్థితులు ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉంటే తెలుగుదేశం పార్టీ రావడమే ఆ గతుకులన్నీ పూడ్చడం, అంటే తాత్కాలికమైన రోడ్డు మరమ్మతులు చేసి రోడ్లంతా సాఫీగా చేయడం జరిగింది. దీన్ని కూడా ప్రజలు గుర్తించాలా. కొత్తగా పరిశ్రమలకు పాలసీతో 23 పాలసీలు తెచ్చి రాయితీలు చేసింది. ఈరోజు ఎవరైనా కూడా ఒక నిరుద్యోగ యువకుడు ఒక పరిశ్రమ నెలకొల్పాలంటే చాలా ఈజీ ప్రాసెస్ చేసి దానికి తగిన సబ్సిడీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని అందరూ కూడా యువత వాడుకోవాలా. సిఐ సమ్మిట్లో 610 ఒప్పందాలు, రూపాయలు 13,025 లక్షల కోట్ల పెట్టుబడులు, అలాగే 16.13 లక్షల మందికి ఉద్యోగాలు. అసలు ఇక్కడ ప్రామిస్ చేసింది 20 లక్షల మందికి ఉద్యోగాలు తెలుగుదేశం పార్టీ. ఈ ఒక్క కార్యక్రమంలోనే 16 లక్షల చిల్లర ఉద్యోగాలు ఈరోజు కల్పించడం జరిగింది. అలాగే 13 ఎస్ఐబిబి సమావేశాల్లో రూపాయలు 855 కొత్త పెట్టుబడులు, 8.23 లక్షల ఉద్యోగాలు. ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా జరిగినాయి. ఏది కూడా దీంట్లో ఏమార్చడం ఏం లేదు. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు,
అంటే ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసి 1 ఫ్యామిలీ 1 ఇండస్ట్రీ 1 ఎంటర్ప్రైనర్, అంటే ప్రతి ఫ్యామిలీలో ఒక పారిశ్రామికవేత్త ఉండాలా, అలాగే ఎంటర్ప్రైనర్ ఉండాలని చెప్పి ప్రభుత్వం కృతనిశ్చయిత ఉంది. దానికోసమే ఈ ఎంఎస్ఎంఈ పార్కులు ప్రతి నియోజకవర్గంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అందరూ కూడా యువత, చదువుకున్న యువత ప్రతి దాన్ని కూడా యూటిలైజ్ చేసుకొని ఒక మంచి పరిశ్రమ ఎస్టాబ్లిష్ చేసుకొని కనీసం ఒక్కో పరిశ్రమలో 20-30 మంది కన్నా ఉద్యోగాలు ఇచ్చేట్టుగా యువత ప్లాన్ చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నా. క్వాంటమ్ వ్యాలీకి తొలి అడుగు ఈరోజు. అలాగే మన వైజాగ్లో ఐటీ హబ్, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ కూడా డెవలప్ చేసి దాదాపు 16 లక్షల ఉద్యోగాలు అక్కడ కూడా కల్పించబోతోంది ప్రభుత్వం. దీన్ని అందరూ కూడా ప్రజలు గుర్తించాలా. తిరుమల దేవాలయ సేవల్లో పెను మార్పులు, 15 ప్రధాన దేవాలయాల్లో నిత్యాన్నదానాలు. మీరు గమనిస్తే ఒక లెటర్ మీద, ఒక ఎమ్మెల్యే లెటర్ మీద 74 మంది దర్శనం చేసుకుని దాఖలాలు ఉన్నాయి. ఇక్కడ మా మినిస్టర్ పోయినా కూడా 10 మందిని దాటి ఎవరికి ఇవ్వడం లేదు. ఈరోజు మీరు గమనిస్తే 10 మంది దాటి ఇవ్వడం లేదు. అలాగే ఎమ్మెల్యేలకైతే 6 మందికి అలవ చేశారు, 6 మంది దాటి ఎవరిని చేయనివ్వలేదు. అంటే వైఎస్ఆర్సీపీ ఎంత విచ్చలవిడిగా ఉండిందో అంత క్రమశిక్షణతో తెలుగుదేశం పార్టీ ఉంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ ఈ వ్యత్యాసాన్ని కూడా గుర్తించి అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్ ఎలా ఉందో కూడా మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. పీపీపీ విధానంలో పేద విద్యార్థులు అదనంగా 110 వైద్య సీట్లు. ఈరోజు 17 కాలేజీలు పెట్టినామని చెప్పి ఆ 17 కాలేజీలు కూడా ఫౌండేషన్ స్టేజ్లో ఆగిపోతే దాన్ని పీపీపీ మోడల్లో ఇచ్చి, పీపీపీ మోడల్ అంటే ఏం లేదు, ఒక 35 ఏళ్ళు వాళ్ళు కాలేజీని నడుపుకొని 35 ఏళ్ళ తర్వాత గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. దీంట్లో కూడా మేనేజ్మెంట్ కోటా ఉంటుంది, అలాగే మెరిట్ కోటా కూడా ఉంటుంది. ఈ వైసీపీ గవర్నమెంట్ దాన్ని కన్స్ట్రక్ట్ చేయకపోగా ఎందుకు ఈ రోజు రాద్ధాంతం చేస్తూ ఉంది? వాళ్ళ టైంలో అన్ని కూడా కట్టేసి ఉంటే బాగుండేది. ఈ రోజు ఎక్కువ రాద్ధాంతం చేస్తుంది వైసీపీ గవర్నమెంట్. అది ఎందుకు అర్థం కావడం లేదు. ప్రజలందరూ కూడా దీన్ని నమ్మడం లేదు, అలాగే ఎవరు నమ్మాల్సిన అవసరం కూడా లేదు. పీపీపీ మోడల్ అంటే దాన్ని డెవలప్ చేసి అన్ని వాళ్ళే కట్టించి 35 ఏళ్ళు వాళ్ళు వాడుకొని 35 ఏళ్ల తర్వాత గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. అప్పుడు అది గవర్నమెంట్ కళాశాల అవుతుంది. ఈ రోజు మన దగ్గర కట్టేదానికి డబ్బులు లేకపోక చాలా ఇబ్బందులు ఉంది రాష్ట్రం. దీన్ని గమనించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది చాలా మంచి నిర్ణయం అని చదువుకున్న వాళ్ళు, యువత అందరూ కూడా గుర్తించాలని, ముఖ్యంగా మహిళలు కూడా వాళ్ళు చేసే అబద్ధ ప్రచారం ఎవరు నమ్మకూడదని, వైసీపీ నమ్మకూడదని ఈ సందర్భంగా కోరుకుంటున్నా. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే విద్యాశాఖ మంత్రులు రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపిస్తున్న నారా లోకేష్ గారికి, అలాగే చిత్తూరు ప్రజల జిల్లా వాసులకు అందరికి కూడా, చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలకు, రాష్ట్ర ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం తరఫున, అలాగే కార్పొరేషన్ చైర్మన్లకు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లకు అందరికి కూడా పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు. తిరుచానూరు పుర ప్రజలకి ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. చిత్తూరు జిల్లా వాసులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నాయకులకు, పార్టీ శ్రేయోభిలాషులకు, తెలుగుదేశం పార్టీ అభిమానులకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇట్లు సిఆర్ రాజన్, వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్. అలాగే వన్యకుల క్షత్రియులందరికీ ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.